జగన్మోహన్ రెడ్డి గారికి మరో పర్యటన అండి. ఎలా అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా వెళ్ళబోతున్నారు. దేని గురించి అని అంటే కనుక ఎవరైతే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష ఉన్నారో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కర్నూలు జిల్లా అయితే కనుక వెళ్ళబోతున్నారు. రేపు మరో పర్యటన అయితే ఉండబోతుంది. పర్యటన అని అనగానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ పాటికి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి చర్చ అయితే మొదలైపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే కనుక ఏం జరగబోతుంది, ఏంటి, దేని గురించి మనం మాట్లాడబోతున్నాం అనేది చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగే ములాఖత్ నిమిత్తమే శ్రీకాకుళం సబ్ జైల్లో ఉన్నారనుకుంటే ఆయన ఎవరో మంత్రి సిదిరి అప్పలరాజు గారు ఆయన్ని పలకరించడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే పలకరించే ఆ టైం కాస్త ములాఖత్ టైం కాస్త దాటిపోయింది. కారణం ఏంటంటే కనుక అశేషంగా తరలి వచ్చిన జనం. జగన్ గారు అంటేనే జన సముద్రంలో వచ్చి పడిపోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏమి చూపించవసరలా ఏఏలో చూపించటాలో లేకపోతే గ్రాఫిక్స్లు అలాంటి ఏమీ లేకుండానే జనం లైవ్లో మన మామూలు కాదు బీభత్సంగా ఇసుకేస్తే రాలనంతమంది జనం అయితే వస్తున్నారు. దానివల్లే లేట్ అయిపోవడం వల్ల జగన్ గారి కాన్వాయ్ కదలక ఎదరక జరక్క జనం వచ్చిన జనంతో కాన్వాయ్ ముందుకు నడవక ఏదైతే మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి ములాఖతులో ఆయన కలవలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా వెళ్తున్నారు కదా, ఆయన కూడా రిమాండ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షని కలవడానికి అయితే వెళ్తున్నారు. కాబట్టి తెలుసు కదా ఆయన ఎందుకు జైల్లో పెట్టారు ఏంటి అనేది. కాబట్టి ఆయన కలవడానికి వెళ్తున్నారు కదా, మరి సేమ్ రేపు కూడా అలా ఉంటుందో పరిస్థితి అంటే మామూలే. జగన్ గారి పర్యటన అని అంటేనే ఫస్ట్ పోలీసులు ఆల్రెడీ అక్కడ ఉన్న నాయకులందరికీ నోటీసులు అయితే ఇస్తారు. మీరు ఎలకొడతాం కుదరదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కార్లతోనే రావాలి, 2 కార్లు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల కాన్వాయ్ ఉండకూడదు, జనం రాకూడదు, ఇలా కొన్ని ఏవైతే ఆంక్షలు ఉంటాయో అవి మామూలే, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కాబట్టి వాళ్ళు అంటానే ఉంటారో జనం వచ్చి పడిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్తానే ఆంక్షలు పెడతా ఉంటారో ఆంక్షలు మొత్తం వెళ్ళిపోతారు జనం. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటేనే ఆయన పర్యటన అంటేనే అటు కేంద్రంలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, అటు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కావచ్చు ఒక రకమైన చర్చకి దారితీస్తుంది. కాబట్టి రేపు జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ప్రభుత్వం ఏం ఆంక్షలు పెట్టబోతుంది, కాబట్టి మరలా ఆయన ములాఖత్ సమయానికి అందుకుంటారా లేదా అనేది మరలా ఒక డౌట్ అయితే రేజ్ అయింది. కానీ వస్తున్న జనం బట్టి ఆయన చేసేది ఏం లేదు. ఇక్కడ వస్తున్న జనం బట్టి అది ఎదరంగా నడవక ఆ టైంకి ఆయన అందుకోలేకపోతారు. ఏది ఏమైనా రేపైతే ములాఖత్ సమయంలో ఆయనతో మాట్లాడి అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి మొత్తం అన్నీ తెలుసుకుని కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. ఇది జరగబోయే కార్యక్రమం. కాబట్టి దాని నిమిత్తం అయితే కనుక ఎప్పటి నుంచే కొంతమంది ఆల్రెడీ కొన్ని రకాలైనటువంటి విధానాలు మొదలెట్టేస్తారు. ఏమనంటే కనుక ఇంకేముందే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటేనే అక్కడ విధ్వంసం జరుగుతుంది, కొంతమంది వ్యాపారస్తులు నాశనం అయిపోతున్నారు, జనాలు భయభ్రాంతులకు గురవుతారు అని ఇలా చెప్పి వాళ్ళు ఓ బ్యాచ్ ఉంటుంది సెపరేట్గా. వాళ్ళు మామూలే, వాళ్ళు చెప్తానే ఉంటారు. కాబట్టి ఇంకో రకం ఉంటుంది అక్కడ. ఏమని అబ్బాయి జనం లేరు, ఏమీ లేరు, మొత్తం అంతా ఒరిస్సా నుంచి రాయగఢ్ నుంచి ఇలాగా వేరే రాష్ట్రాల నుంచి జనం తీసుకొచ్చారు, అంతేకాదు అని ఒక రకమైన బ్యాచ్ ఉంటుంది. ఇంకో బ్యాచ్ ఉంటుంది అబ్బాయి 200కి 300కి జనాన్ని తీసుకొచ్చారంట, ఎవరో దారిపోయే ముసలిని ఎక్కడి నుంచి వస్తున్నామంటే ఎక్కడి నుంచి వస్తున్నానని చెప్తారు. ఇలా కొన్ని ఫేక్ వీడియోలు ఫేక్ మాటలు అయితే కనుక మొదలైపోతాయి. ఎందుకని కడుపు మంట. జగన్ గారు కూడా వచ్చే జనాన్ని చూసి తట్టుకోలేక మామూలుగా ఉండదు. కాబట్టి జగన్ గారు పర్యటన అంటే అలా ఉంటుంది. నేను ఇదే మాట మీరు నన్ను ఒక విషయంలో నోటీస్ చేయాలి. మీరు నన్ను ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతమంది జనం ఉంటే కనుక ఇదే మాట ఇలాగే చెప్తా, అక్షరం పొల్లిపోదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుకేస్తే రాళ్ళంతమంది జనం వస్తున్నారు అని ఇలాగే చెప్తా, ఏం మొహమాటం లేదు. అర్థమైందా? లేరు కాబట్టి లేరని చెప్తున్నాం, ఉన్నారు కాబట్టి ఉన్నారని చెప్తున్నాం, వెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నారని చెప్తున్నాం. ఆంక్షలు విధించినా సరే బ్యారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ కొన్ని పదుల సంఖ్యలో చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు మీరు, దేని గురించి వెళ్తున్నారు మీరు, ఇటువైపు ఎందుకు వెళ్తున్నారు మీరు అంటే పలానా ఇలా అన్నారనుకో, అయితే మీరు ఇటు కాదు ఇంక వెనక్కి వెళ్ళిపోండి అని చెక్ పోస్టులు పెట్టి
పోలీసులు 100 మంది పోలీసులు చెక్ పోస్టుల్లో పెట్టి ఏంటి వాళ్ళందరినీ వెనక్కి పంపించి దారులన్నీ మూసేసి ఏంటి రోడ్లు తవ్వేసి ముళ్ళ కంచెలేసి ఇన్ని చేసినా సరే వేలలోను జనాలు ఏంటి ఎగబడిపోయి మరీ జగన్ గారి కోసం వస్తున్నారు. ఇది వాస్తవం, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి నేను ఆ రకంగా చెప్పాల్సి వస్తుంది. దీంట్లో వేరేది ఏమీ లేదు. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.